వెల్కమ్ టు TJ9 న్యూస్. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పిఠాపురంలో నేరాలను అరికట్టే దిశగా కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో పిఠాపురం సర్కిల్ పోలీసులు అర్ధరాత్రి వాహనాల తనిఖీని నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలను తనిఖీ చేస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించే విధంగా స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ను చేపట్టి మద్యం తాగి వాహనాలను నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. అనంతరం డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ నేటి యువత డ్రగ్స్ గంజాయిలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. అలాగే యువకులు అనవసరంగా రోడ్లపై తిరగవద్దని హెచ్చరించారు. Last cut. Last rest and ready to roll. Last cut. Common center. Last cut. Rest. Rest. What about it? That's the position. What about it? Last cut. Last cut. గ్యాదర్ చేసినప్పుడు అందరూ వచ్చి అతికిస్తే దీంట్లో దాంట్లో ఉంటుంది, లేకపోతే ఇది ఏముంటుంది ఖాళీ ఉంటుంది. రైట్ ఒకసారి ఎందుకు రాస్తున్నావు? మన మిషన్ అంటే మన మిషన్ ఉందా? మిషన్ తీసురా ఇంకా ఇంకా పరిగెత్తుడు ఎవడెళ్తున్నాడు ఎందుకు పిఠాపురం సర్కిల్ పరిధిలో ఈరోజు వెహికల్ చెకింగ్, డ్రింక్ డ్రైవ్ ఇవన్నీ మా రెగ్యులర్ బీట్ వాళ్ళు కాకుండా ఇది కూడా ఒక వినూత్నంగా వన్స్ ఇన్ ఏ వీక్ ఒక సర్కిల్లో చేద్దామనే ఒక ఆలోచనతో ఈరోజు పిఠాపురం సర్కిల్కి రావడం జరిగింది. మొత్తం పిఠాపురం సర్కిల్ ఎస్ఐస్, సిఐ గారు, స్టాఫ్ అందరూ కలిసి మొత్తం గ్రామంలో ఉన్నటువంటి హైడౌట్స్ అన్ని చెక్ చేసుకుంటూ విలేజ్ మొత్తం తిరిగిన తర్వాత
చెక్ చేస్తే దాదాపుగా ఒక 11 వరకు కేసెస్ దొరకడం జరిగింది. ఇది ప్రతిరోజు చేస్తే ఖచ్చితంగా హైవేని ఆనుకుని ఉంది కాబట్టి హైవే మీద ఉన్న డాబాలు, ఈ చుట్టుపక్కల ఉన్న పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది బూజర్స్, 2 వీలర్స్ ముఖ్యంగా వాళ్ళు తాగి వచ్చి డ్రైవ్ చేయడము, దానివల్ల కొన్ని యాక్సిడెంట్స్ జరగడం జరుగుతున్నాయి. సో యాక్సిడెంట్ని అరికట్టాలంటే ఖచ్చితంగా మేము కొద్దిగా ఎక్కువ విజిబుల్ పోలీసింగ్ చేస్తూ రోడ్డు మీద ఎక్కువ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే కొంత కంట్రోల్ ఉంటుందని చెప్పేసి మా ప్రయత్నం. అందులో భాగంగా ఈరోజు ఈ పాదగయ జంక్షన్లోను, అట్లాగే యూ కొత్తపల్లి జంక్షన్లోను, పిఠాపురం టౌన్ మొత్తము అన్నీ చేయడం జరిగింది. సో ఎస్ఐస్, స్టాఫ్, సిఐ గారు మొత్తం అంతా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఈ కార్యక్రమం ఇట్లాగే వన్స్ ఇన్ ఏ వీక్ ప్రతి సెక్టర్లో జరుగుతుంది.